హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బాబు. దిస్ టాపిక్ ఈస్ బైనాన్స్ యాప్లో మెగా డ్రాప్ నుంచి ఒక ఆఫర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ అయితే ఒకటి మనకి స్టేక్ బిఎన్బి ఎందుకు వాడని ఒకటి మెగా డ్రాప్ నుంచి ఒక వీడియో చెప్పాను. సో దీని ప్రాఫిట్ అయితే మీకు లాస్ట్ వీక్లో చెప్పాను. సో చాలామంది అయితే ఎన్ అయితే చేశారు. $22 అయితే ఎన్ అయితే చేశాను. సో నాకు ఇక్కడ 79 బీబీ కాయిన్స్ వచ్చాయి లాస్ట్ ఆఫర్లో. ఇక్కడ చూడండి, బౌన్స్ బిట్ అనేది ఒక ఆఫర్ అయితే వచ్చింది. సో అలాంటిది ఇంకో ఆఫర్ వచ్చింది. దాన్ని బీబీ కాయిన్ విధంగా మనకి $22.8 అయితే మనకి ప్రాఫిట్ అయితే ఇచ్చారు. సో అప్పుడు అసలు 1800 ప్రాఫిట్ అయితే వచ్చింది లాస్ట్లో. సో ఇప్పుడు కూడా అలానే బిఎన్బి మీరు స్టేక్ చేసి ఎన్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మీరు బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ మాకు బ్యాలెన్స్ యాప్ లేదు బ్రదర్, P2P ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఇక్కడ బ్యాలెన్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది మొత్తం అయితే చెప్తాను. ఇక్కడ స్పాట్లో మీ ఇక్కడ ఒక $10 పడుతూ గల బిఎన్బి అయినా ఉండాలి ఖచ్చితంగా. ఓకే, $10 ఉంటే మీరు ఆఫర్ అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఆఫ్ లింక్ అవన్నీ అయితే ఇచ్చేస్తాను, వెయిట్ చేయండి. సో బ్యాలెన్స్ మీకు P2P ట్రేడింగ్ బ్యాలెన్స్ సెల్ వీడియో ఇచ్చేస్తాను, అలాగే ఏపీకే లింక్ ఇస్తాను. ప్లే స్టోర్ లేదు కాబట్టి ఏపీకే లింక్ అలాగే రిజిస్టర్ వీడియో అవన్నీ టోటల్ ప్రాసెస్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, చూసి చెక్ చేసుకోండి. సో అలాగే మీరు బై చేసేది డైరెక్ట్ బిఎన్బి బై చేసుకోండి. బీబీ బై చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇక్కడ ఒక $10 అయితే ఎక్కువ నో ప్రాబ్లం, బట్ $10 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇక్కడ అలాగే వెబ్3 ఇక్కడ వెబ్3లో చూడండి, ప్రజెంట్ మీరు ఈ ఆఫర్లో జాయిన్ అవ్వకన్నా ముందు మీరు బిఎన్బిలో దీనిలో ఒక బిఎన్బి వచ్చేసి $0.01 అయితే మీ ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ 0.01 అయితే మీరు సెండ్ చేయాలి వెబ్3 వాలెట్కి. అలాగే 0.01 వచ్చేసి ఎక్స్చేంజ్ ఉండాలి. సో ఎగ్జాక్ట్గా 1000 ఉంటే చాలు. అంటే ఎగ్జాక్ట్గా $11 ఉంటే చాలు, ఎక్కువ అయితే అవసరం లేదు. సో ఇక్కడ ప్రజెంట్ మీరు ఎక్స్చేంజ్లో P2P ట్రేడింగ్ ద్వారా ఒక $12 అయితే తెచ్చుకోండి. ఓకే, నేను ఎక్కువ తెచ్చుకున్నాను, నో ప్రాబ్లం. బట్ 0.01 దాంట్లో సెండ్ చేస్తాను వెబ్3లో. సో ఇక మీరు ఏం చేయండి, ఫండింగ్లో వెళ్ళండి, నేను చెప్తాను ఏంటి. సో గైస్ మీరు ఎక్స్చేంజ్లో $17 ఒక $10 పెట్టుకున్న తర్వాత ఇక్కడ వెబ్3లో వెళ్ళిపోండి గైస్. వెబ్3లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్ వీడియో ఇన్వైట్ చూడండి. అలాగే వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరైనా క్రిప్టో యూజర్స్ ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి. సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మన ఇక్కడ అమౌంట్ ఎందులో ఉంది, బ్యాలెన్స్ స్పాట్ ఫండింగ్ వాలెట్లో ఉంది. అక్కడ నుంచి మనం వాలెట్ అంటే వెబ్3 వాలెట్కి అది మనం సెండ్ చేస్తున్నాం. BB20 అయితే మీరు ట్రాన్స్ఫర్ పైన కొట్టండి. ఇక మీరు ఎంత సెండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇక అడ్రస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను 0.01 చాలా ఎక్కువైతే అవసరం లేదు. ఫస్ట్ మీరు ఒక 1000 తీసుకుంటారు, 0.01 మీరు విత్డ్రా అయితే చేస్తారు. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఓకే, నో ప్రాబ్లం. 0.01 ఉన్న అయిపోతుంది. సో కొంచెం ఎక్కువ అయితే సెండ్ చేసుకోండి, వెయిట్ చేయండి. సో గైస్ ఎగ్జాక్ట్గా 0.01 కాకుండా 0.012 అయితే సెండ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అయితే ఉంటుంది. 0.012 ఓకే, 0.012 592 రూపీస్ దాంట్లో ఏంటి మిగతాది దాంట్లో ఒక $12 తెచ్చుకుంటే అయిపోతుంది. మీరు ఇక్కడ నేను విత్డ్రా అయితే కొట్టేస్తున్నాను. $7 పడుతుంది కదా, నేను సెండ్ చేస్తున్నాను. బట్ మ్యాక్సిమం 0.01 ఉంటే చాలు. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మీకు ప్రాసెస్ అయితే చెప్తాను, వెయిట్ చేయండి. ఫస్ట్ ఈ బేసిక్ నేర్చుకోవాలి మీరు. తర్వాత ఇక్కడ ఈ అమౌంట్ అంతా మీకు ఇక్కడ మనకి వెబ్3 వాలెట్లో రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 0.77 ఉంది, అది సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు బిఎన్బిలో యాడ్ అయిపోతుంది. వెయిట్ చేయండి కోసం. సో $7 పడుతుంది కదా, ఇక్కడ బిఎన్బితో వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఆఫర్ ఎలా పార్టిసిపేట్ చేయాలి చెప్తాను. అది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మీకు ఇక్కడ. సో అందుకే మీకు ఫస్ట్ అది బేసిక్ తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం కొంచెం రీప్లేస్ చేసుకున్నాం కదా, ఈ అమౌంట్ అయితే రీప్లేస్ అవ్వాలి. సో ఇంకా విత్డ్రా అది ప్రాసెసింగ్ ఉంది కాబట్టి ఇంకా కట్ అవ్వలేదు అమౌంట్. ఓకే, నో ప్రాబ్లం, మనకైతే వెబ్3లో వచ్చేసింది. సో ఇక్కడ మీ ఇక్కడ ఒక $6 or $7 దీంట్లో ఉండాలి, దాంట్లో $14 తెచ్చుకోండి, అయిపోతుంది. ఓకే, 0.012 దాంట్లో ఉండాలి, 0.012 దీంట్లో ఉండాలి. సో ఎగ్జాక్ట్గా చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు హోమ్లో వచ్చేయండి. హోమ్లో వచ్చిన తర్వాత సెర్చ్లో మీరు మెగా డ్రాప్ MEGA ఇక్కడ DROP మెగా డ్రాప్ ఫంక్షన్స్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత లాస్ట్ మనం బౌన్స్ బిట్ అయితే చేసాం. ఓకే, ఎండ్ అయిపోయింది. సో ఇక అలాగే లిస్టా బ్యాలెన్స్ మెగా డ్రాప్ వాళ్ళే మనకి లిస్టా అయితే ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఈరోజే స్టార్ట్ అయింది. ఈరోజు చూడండి 5, ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో గాయస్ ఈరోజు 35కి అయితే స్టార్ట్ అయింది. సో 5 మంత్స్ అంటే ఇక మే మంత్ అంటే May 30కి స్టార్ట్ అయింది. సో అలాగే ఇక్కడ May 30కి స్టార్ట్ అయింది. అలాగే ఎండ్కి వచ్చేసి June 20, జూన్ అంటే 6 మంత్గా June 20కి ఎండ్ అయిపోతుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆ రోజే ఉంటుంది, అలాగే ట్రేడింగ్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో సేమ్ లైక్ బీబీ టోకెన్ లాగా మనం చెప్పాను కదా మీకు. సో ఇక్కడ మీరు లాగ్ బిఎన్బి ఓకే, లాగ్ బిఎన్బి అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ ఉంది అంతా మీరు దీంట్లో హోల్డ్ అయితే చేయాలి. ఓకే, మ్యాక్సిమం అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి 0.001 ఉంటే మీకు చాలు. ఇక్కడ 0.001 ఎంతనో క్యాలిక్యులేట్ చేసుకున్నాం.
0.001. సో 49 రూపీస్ ఉన్న చాలు, బట్ అంతైతే పెట్టకండి, ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ప్రాఫిట్ రావాలంటే మినిమం $6 or $7 అయితే మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకే, నా అక్కడ 0.018 అయితే నేను ఎంత చూసుకోండి, 0.018. సో 888 అమౌంట్ అయితే నేను ఎక్కువ హోల్డ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎక్కువ ప్రాఫిట్ రావాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంట్రెస్ట్ రేట్ ఈ విధంగా ఉంటుంది. మనకి 20 వరకు అయితే ఎండింగ్ అయిపోతుంది. సో 28 వరకు ఇది హోల్డ్ అయితే ఉంటుంది 1 month దాకా. సో చూసుకోండి. ఓకే, వెయిట్ చేయండి. సో ఇవన్నీ ఉంటుంది ప్రాసెస్, ఇవన్నీ చూసుకోండి. బట్ మనకైతే 1 month. సో ఇక్కడ సారీ గైస్, నేను ఒకటి మిస్టేక్గా చేశాను. ఇక్కడ మనకి 120 days, 90 days, 30 days పెట్టుకోండి. ఓకే, 30 days పెట్టుకుంటే మీకు ఇక్కడ వచ్చేసి June 30కి అయితే ఎండ్ అయిపోతుంది. ఓకే, June 30 వరకు మీ అమౌంట్ అనేది 1 month హోల్డ్ అయితే ఉంటుంది BNBలో, అంటే దీంట్లో హోల్డ్ ఉంటుంది, అదొకటి చూసుకోండి. ఓకే, ఇక్కడ 30 6 నెలలు అంటే June 30 వరకు మీకు 5:30కి అయితే మీకు మళ్ళీ మీకు BNB మీకు వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు దాకా హోల్డ్ అవుతుంది, బట్ మీకు రివార్డ్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను, ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేస్తాను. చూడండి, కన్ఫర్మ్ చేసి ఇవన్నీ టిక్ మార్క్ అయితే కొట్టేయాలి మీరు. కొట్టేసి ఇక్కడ 3 టిక్ మార్క్ పెట్టి కన్ఫర్మ్ చేసేయండి. ఇక మీకు సబ్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, గో బ్యాక్ టు మెగాటాప్. సో మనం 30 days పెట్టాం, పైన చూసుకొని పెట్టండి. ఓకే, ఇక 30 days సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ అయితే అయిపోయింది, ఇక్కడ వెయిట్ చేయండి చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సో 30 days పెట్టుకోండి, ఎక్కువ ఏం పెట్టుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ Web3 క్వెస్ట్ మనం ఇంత BNB చేసాం, దీనికోసం చేసాం. Web3 క్వెస్ట్లో స్టార్ట్ క్వెస్ట్ పైన క్లిక్ చేయండి, స్టార్ట్ నౌ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి వెయిట్ చేసేదిగా చెప్తాను. సో గైస్ ఇక్కడ చూడండి 0.01 BNB అయితే మీకు ఉంటే చాలు. ఇక్కడ 0.01 ఇంతమంది చెప్పాను మీకు, 0.01. సో మీకు అందుకే క్యాలిక్యులేట్ 493 రూపీస్ ఉంటే చాలు. సో మనం ఎక్కువ తీసుకున్నాం, సో 700 రూపీస్ అలా తీసుకున్నాం. సో కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ బైనాన్స్ Web3 వాలెట్ పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే మీకు రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఇక్కడ స్టేక్ ఉంది కదా, స్టేక్ పైన క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ ఉన్న అమౌంట్ మ్యాక్సిమం ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత స్టేక్ పైన క్లిక్ చేయండి. కొంచెం మీకు ఫీ వచ్చేసి 0.0012 ఫీ చూద్దాం. సో గైస్ ఇక్కడ 59 రూపీస్ ఫీ తీసుకుంటుంది. సో చూసి మీరు ఏం చేయాలంటే ఎక్కువనే తీసుకురండి, ఒక $7 తీసుకొస్తే కవర్ అయితే అయిపోతుంది. ఓకే, నేను మళ్ళీ స్టేక్ పైన క్లిక్ చేస్తున్నాను, మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను. స్టేక్ పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే మీకు ఇక్కడ తీసుకుంటుంది BNB అనే స్టేక్ అనేది. కొంచెం వెయిట్ చేయండి గైస్, అంతే. ఇక్కడ 0.08 అయితే మీకు నెట్వర్క్ ఫీ తీసుకుంటుంది BNB. సో ఉన్న BNB తీసుకుంటుంది, బట్ అదొకటి చూసుకోండి, 8 రూపీస్ అలా తీసుకుంటుంది. బట్ 50 అలా మనకి చూపిస్తున్న క్యాలిక్యులేషన్లో, బట్ తక్కువ తీసుకుంటున్నారు, నో ప్రాబ్లం. ఇందులో డిపాజిట్ అయితే అయిపోయింది. సో ఇది కూడా మనకి 1 month వరకు అయితే స్టేక్లో ఉంటుంది గైస్. అంటే ఎన్ని రోజులు ఉంటుందో క్లారిటీ చెప్పలేరు, బట్ ఆఫర్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఈ లిస్టెడ్ అయిపోయిన తర్వాత చెప్తారు మనకి. సో మీరు బ్యాక్ అయితే వచ్చేయండి, ఇది కూడా కట్ అయితే చేయండి గైస్. ఇక మళ్ళీ మీరు బైనాన్స్ యాప్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ మెగా డ్రాప్ ఫంక్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు లిస్ట్ ఆప్ అయినా క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వెరిఫై అయితే చేయాల్సి వస్తుంది. కంప్లీట్ Web3 క్వెస్ట్ ఉంది కదా, స్టార్ట్ క్వెస్ట్ పైన క్లిక్ చేయండి. వెరిఫై పైన క్లిక్ చేస్తే మీకు టాస్క్ కంప్లీటెడ్ అయిపోయింది. సో ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా మీరు పెట్టింది వ్యూ క్వెస్ట్లో వెళ్ళేసి మీరు వ్యూ ట్యూటోరియల్లో వెళ్ళేసి, లేకపోతే ఇక్కడ వాలెట్ వ్యూ ట్యూటోరియల్లో వెళ్ళండి. సో దీంట్లో ఏం కనిపించదు, బట్ మనం స్టేక్ చేసిన BNB అయితే మీకు మనకి Web3 వాలెట్లో యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఈ విధంగా వెరిఫై అయితే చేసుకోవాలి. ఓకే, ఇక దీంట్లో కంప్లీటెడ్ రావాలి, ఇక్కడ లాగ్అవుట్ అయిన రావాలి, చూసుకోండి. ఇక్కడ మళ్ళీ మీరు ఏమైనా BNB హోల్డ్ చేస్తారంటే సబ్స్క్రైబర్లో వెళ్ళేసి మళ్ళీ మీ ఇక్కడ ఉన్న అమౌంట్ని ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేసి మీరు చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్ట్రా అమౌంట్ కూడా చేసుకుంటే మీకు మై స్కోర్ అనేది ఉంది కదా, మై స్కోర్ తగ్గట్టు, అంటే మీకు టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది స్కోర్ అనేది. మై రివార్డ్ అంటే 20 days ఆఫర్, అంటే 30గా టుమారో 1. ఇక్కడ వెయిట్ చేయని చెప్తాను. సో 31 కాబట్టి ఇంకో 21 days ఆఫర్ అవుతుంది. సో ఇక్కడ మీ స్కోర్ వస్తుంది, స్కోర్ తగ్గట్టు మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు 20 days తర్వాత. June 20కి మనకి ఇక్కడ విత్డ్రా ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఆ రోజే ఉంటుంది, ఆ రోజు ఎండ్ అయిపోతుంది. సో 30 మేగా స్టార్ట్ అయింది, June 20కి ఎండ్ అయితే అయిపోతుంది. సో చూసుకోండి. సో గైస్ ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు పార్టిసిపేట్ అయితే చేస్తారు. ఇక్కడ Web3 వాలెట్లో ఒకసారి మీరు బైనాన్స్ యాప్లో చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అమౌంట్ అనేది అంతా కట్ అయితే చేసేసారు. సో అంటే లాక్ అయిపోయింది కాబట్టి కట్ అయితే చేసేసారు. మళ్ళీ వచ్చిన తర్వాత మీకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. అలాగే Web3 వాలెట్లో ఒకసారి మనం చెక్ చేసుకుందాం అమౌంట్ ఉందా లేదా కట్ చేసుకున్నారు. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఇక్కడ BNB వచ్చేసి స్లిస్ BNB కిందికి అయితే కన్వర్ట్ అయింది. సో చూద్దాం తర్వాత ఏమన్నా అప్డేట్ ఇస్తారు లేదన్నది.
సో నార్మల్ బిఎన్బిలో అమౌంట్ అయితే కట్టింది. సో స్లిస్ బిఎన్బిలో మీకు దీంట్లో చూపిస్తుంది. సో చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే మీరు ఈ టాస్క్ అయితే మెగా డ్రాప్ టాస్క్ అయితే మిస్ అయితే అవ్వకండి. సో చేసుకోండి. అలాగే బ్యాలెన్స్ ఏపీకే లింక్ అవన్నీ రిజిస్టర్ వీడియో అవన్నీ అయితే ఇచ్చేస్తాను. సో ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ వాళ్ళు.